2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ లో మనం చూసింది ఏంటంటే రాజకీయాల్లో ఇంత అవినీతి ఉంటుందా? శ్రీకాకుళం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి? సిదిరి అప్పలరాజు చేసింది ఏంటి? నెమలి కొండల్ని అక్రమంగా దోచేసుకున్నాడు. శ్రీకాకుళంలో మరోటి ధర్మాన్ కృష్ణదాస్ గారు, ఆయన పేరు చెప్పగానే స్టోన్ క్రషర్స్ పేరుతో 10 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి మరీ ఆ కాలేజీ స్థలాల్ని కాలేజీలని కబ్జా చేశాడు. విజయనగరానికి వస్తే బొత్స సత్యనారాయణ గారు చెరువులు దేవాలయ భూములన్నీ కూడా భూ కబ్జాలు చేసేశాడు. విశాఖపట్నం చూసుకుంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలు, రికార్డు స్థాయి 40,000 కోట్ల రూపాయలు భూ కబ్జాలు జరిగినాయి. ఈస్ట్ గోదావరి రాగానే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది రేషన్ మాఫియా. పశ్చిమ గోదావరి జిల్లా అనగానే టీడీఆర్ బాండ్ల స్కామ్ అయింది. ఇక నెక్స్ట్ కృష్ణా జిల్లా. అసలు వైసీపీలో ఉన్న స్క్రాబ్ అంతా ఉన్నదే కృష్ణా జిల్లాలో. జోగి రమేష్ దాడులు, అక్రమ కేసులు, సిబిఎన్ సార్ వాళ్ళ ఇంటి మీద అక్రమంగా దాడులు చేయటం, పేర్ని నాని ఇసుక మాఫియా, భూ మాఫియా, అలానే రేషన్ మాఫియా, కొడాల నాని రేషన్ మాఫియా, శాండ్ మాఫియా, వెల్లంపల్లి శ్రీనివాస్ కొబ్బరి చిప్పల మంత్రి దేవాదాయంలో ఉండేసరికి 1400 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము సంపాదించేశాడు. పల్నాడు వెళ్తే అంపటి రాంబాబు గారు, ఆయన సున్నపు గనుల్ని గుట్టల్ని ఆయన మింగేశాడు. అనంతపురం కేతిరెడ్డి గారు 60 ఎకరాల చెరువుని కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టుకున్న వ్యక్తి కేతిరెడ్డి గారు. నెల్లూరు చూసుకుంటే మనకి గోవర్ధన్ గారు లిక్కర్ స్కామ్, అదే నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ స్కామ్. చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 200 ఎకరాలకు పైగా అటవీ భూమిని అసైన్డ్ భూముల్ని కబ్జా చేశారు. వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశాడు. అన్నమయ్య జిల్లా చూసుకుంటే గనక భూమాన కరుణాకర్ రెడ్డి టీటీడీ స్వామివారి నిధుల్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళాడు. గుంటూరు జిల్లాలో కూడా ఉన్నారు విడుదల రజనీ గారు, 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కావాలంటే 50,000 రూపాయలు అక్కడ మనం ఫీజు పే చేయాలన్నమాట. అంటే ఒక్కో జిల్లా పేరు చెప్పంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి సిగ్నేచర్స్ వీళ్ళందరూ అవినీతి అనకొండాలన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.